దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి ఈ క్రిస్మస్ బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క క్రీస్తు ప్రభుల వారి ఆగమన ఋతువును మనము ఆచరిస్తూ ఉన్నాం. అనగా క్రీస్తు ప్రభుల వారు ఈ లోక రక్షకుడుగా జన్మించి ఈ లోక సర్వ మానవాళి పాపముల నిమిత్తము తన పరిశుద్ధ రక్తాన్ని కల్వరి శిలువలో చిందించడానికి ఆయన వచ్చి చేసినటువంటి ఆ బలి అర్పణను జ్ఞాపకం చేసుకొనొచ్చు. మరి ఆ క్రీస్తు ప్రభుల వారి రెండవ రాకడ కొరకు మన హృదయాలను సిద్ధపరుచుకొనడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మరి అవకాశంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మరి తన కృపగా నేను ఈ యొక్క సమయాన్ని దేవుని సన్నిధిలో ఆయనకే అప్పగించవలసినటువంటి వారమై ఉంటున్నాం. మరి ఈ రెండవ వారంలో మనము క్రీస్తే మన సమాధానము, క్రైస్ట్ ఈజ్ అవర్ పీస్ అనేటువంటి అంశాన్ని గురించి, క్రీస్తు ప్రభుల వారు దేవునికి మనకు మధ్యన సమాధానాన్ని అనుగ్రహించినటువంటి ఆ యొక్క అంశములను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. మరి ఎందుకు మనకు సమాధానము అవసరం అంటే, పరిశుద్ధుడైనటువంటి దేవుని సన్నిధిలో నుంచి మన యొక్క శరీర కార్యముల చేత, పాపపు స్వభావము చేత, మన క్రియల చేత మనము వేర్పరచబడిన వారమై దేవునికి శత్రువులంగా, మన ఇష్టానుసారంగా సాతాను బంధకాల్లో మనము జీవిస్తున్నప్పుడు దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడిపరిచాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడని పరిశుద్ధ లేఖనాల్లో మనము చదువుకున్నాం. అయితే ఆ ప్రేమను బట్టి దేవుడు మన కొరకు సమాధానము కర్తగా తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని అనుగ్రహించాడు. ఆ విషయాలు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడడం మనం చూసాం, మీకా ప్రవక్త ద్వారా మాట్లాడడం చూసాం, యెహెజ్కేలు ప్రవక్త ద్వారా మాట్లాడడం చూసాం. ఈరోజు ప్రవక్త అయినటువంటి జకరియా ద్వారా దేవుడు మాట్లాడినటువంటి మాటలను ధ్యానించుకుందాం. జకరియా గ్రంథము 6వ అధ్యాయము 9 నుండి 15 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు ఒకసారి చూసుకుందాం. జకరియా గ్రంథము 5వ అధ్యాయము 9 నుండి 15 వరకు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, యెహోవా వాక్కు ప్రవక్త అయినటువంటి జకరియా, యాజకుడు ప్రవక్త అయినటువంటి జకర్యాకు ప్రత్యక్షమై ఆయనకు తెలియజేసినటువంటి మాటలు ఏమిటో చూద్దాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, చెరపట్టబడిన వారిలో బబులోను నుండి వచ్చిన హెల్దై, టోబియా, యెదాయా అనువారు జెఫన్యా కుమారుడగు యోషియా ఇంట దిగి ఉన్నారు. వారు చేరిన దినముననే నీవు ఇంటికి పోయి వారిని అడిగి వెండి బంగారములను తీసుకొని కిరీటము చేసి ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడైన యెహోషువ తల మీద ఉంచి అతనితో ఇట్లనుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును, అతడే యెహోవా ఆలయము కట్టును, అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును, సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. ఆ కిరీటము యెహోవా ఆలయములో జ్ఞాపకార్థముగా ఉంచబడి హేలేమునకును, టోబియాకును, యెదాయాకును, జెఫన్యా కుమారుడైన హేనునకును ఉండును. దూరముగా ఉన్నవారు వచ్చి యెహోవా ఆలయము కట్టుదురు. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపెనని మీరు తెలుసుకుందురు. మీ దేవుడైన యెహోవా మాట మీరు జాగ్రత్తగా ఆలకించిన ఎడల ఇలాగూ జరుగును. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ ఈ యొక్క యాజకుడు ప్రవక్త అయినటువంటి జకర్యాకు దేవుడు
దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుడు తిరిగి ఆ యెరూషలేములో తన యొక్క రాజ్యాన్ని ఏ విధంగా స్థాపించబోతూ ఉన్నాడు, దేవుడు తన నిబంధనను ఏ విధంగా స్థిరపరచబోతూ ఉన్నాడు, దేవుడు ఏ విధంగా మరి అభిషేకించబడినటువంటి ఆ మెస్సియాను ఈ లోకంలోనికి పంపబోతున్నాడు, ఏ విధంగా ఆ రాజు అయినటువంటి క్రీస్తు ప్రభుల వారు ఆ మెస్సియా మరి సర్వ మానవాళి పాపముల నిమిత్తము ఆయన శ్రమలను అనుభవిస్తాడు, మరి వారి కొరకు సమాధానార్థమైన నిబంధనను చేస్తాడు అనేటువంటి విషయాలను ఇక్కడ దేవుడు ప్రవచన రూపంగా వాగ్దానము చేస్తున్నాడు. అయితే అక్కడ ఆ చెరపట్టబడిన వారిలో ఉన్నటువంటి ఆ కొంతమంది వ్యక్తులు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో చెరపట్టబడిన వారిలో బబులోను నుండి వచ్చిన హెల్దై, టోబియా, యోదయ అను వారు జఫన్యా కుమారుడు యోషియా ఇంట దిగినారు. ఇదిగో ఆ యొక్క చెరపట్టబడినటువంటి వారిలో కొంతమంది వచ్చారు. వారు ఎందుకు వచ్చారంటే మరి దేవుని మందిరాన్ని కట్టడానికి వారు యోచనలు చేస్తూ ఉన్నారు. రాజు అయినటువంటి ఆ కోరేషు కాలం అది. దేవుని చేత మరి పిలువబడి జెరుబ్బాబెలు దేవుని మందిరాన్ని కట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి సమయం. అయితే ఇక్కడ జకర్యాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తన దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి నీవు వారి దగ్గరికి పోయి వారి యొద్ద నుండి బంగారు తీసుకొని కిరీటము చేసి మరి ప్రధాన యాజకుడును యెహోజాదా కుమారుడైన యెహోషువ తల మీద ఉంచి అతనితో ఇట్లనుము అంటున్నాడు. ఇదిగో సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చినదేమనగా చిగురు అను ఒకడు కలడు. హల్లెలూయా. And speak unto him, saying, Thus speaks the Lord of hosts, saying, Behold, the man whose name is the branch, and he shall grow up out of his place, and he shall build the temple of the Lord. యేసయ్య అక్కడ ఒక చిగురు గురించి మాట్లాడుతున్నాడు. చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి హల్లెలూయా చిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును. హల్లెలూయా. అతడే యెహోవా ఆలయమును కట్టును, అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. ఇక్కడ మరి దేవుడు తాను పంపబోతున్నటువంటి ఆ మెస్సియాను, ఆ చిగురును, ఆ వేరును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నేనొక చిగురును పంపబోతున్నాను, నేనొక మరి రాజును పంపబోతున్నాను, సమాధానకర్తగా ఒక రాజును నేను పంపబోతూ ఉన్నాను. అతడు ఆయన స్థలములో నుండే, అతడున్న స్థలములో నుండే చిగురించుతాడు. అంతేకాదు ఇదిగో అతడు దేవుని ఆలయాన్ని కట్టుతాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈ చిగురు ఎవరు అంటే ఆ చిగురు ఎవరో యెషయా ప్రవక్త ద్వారా మనకు దేవుడు తెలియజేశాడు. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. హల్లెలూయా. దావీదు వంశములో నుంచి చిగురించినటువంటి ఆ చిగురే యేసు క్రీస్తు ప్రభులవారు. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో మనందరికీ చాలా పరిచయం ఉన్నటువంటి లేఖన భాగాలు. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేచనములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను విను దానిని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. హల్లెలూయా.
రాబోతున్నటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారు తన మీద ఉంచబడినటువంటి కిరీటం ఏమిటో తెలుసా? దేవుని పరిశుద్ధాత్మ అభిషేకము. హల్లెలూయా. దేవుని పరిశుద్ధాత్మ అభిషేకము ఆ క్రీస్తు ప్రభుల వారి తల మీద ఉంచబడింది. దేవుని ఆత్మ అభిషేకం ద్వారా, దేవుని జ్ఞానము ద్వారా, దేవుని బలము చేత ఆ క్రీస్తు ప్రభుల వారు నింపబడి ఈ యొక్క తన స్థలములో నుండి, అనగా ఆ యెరూషలేములో నుంచే, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రం అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు రాజు, అధిపతి, చిగురు నీలో నుండి వస్తాడని మీకా ప్రవక్త ద్వారా తెలియజేసినటువంటి మాటలు మనం నేర్చుకున్నాం. అలాగే యెషయా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో, ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమగును. ఇశ్రాయేలులో తప్పించుకున్న వారికి భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగా ఉండును. ఇన్ దట్ డే షల్ ద బ్రాంచ్ ఆఫ్ ద లార్డ్ బి బ్యూటిఫుల్ అండ్ గ్లోరియస్ అండ్ ద fruit of the earth shall be excellent and comely for them that are escaped of Israel. ఆ చిగురే, ఆ రాజే క్రీస్తు ప్రభులవారు. ఆ క్రీస్తు ప్రభులవారు మరి ఆ మహిమ అభిషేకాన్ని పొందుకునే ముందు ఆయన ఈ లోకంలో ఏ విధంగా శ్రమపడ్డాడో మనం చూస్తాం. మార్కు సువార్త, మత్తయి సువార్త, యోహాను సువార్తలో, లూకా సువార్తలో మరి క్రీస్తు ప్రభుల వారు సర్వ మానవాళి పాపముల నిమిత్తము శ్రమలను అనుభవించి, తన శిరము పైన ముళ్ళ కిరీటాన్ని ధరించి, మన పాపములన్నిటిని భరించి, మన పాపములకు రావలసినటువంటి శిక్షను, తీర్పును ఆయన భరించి మనలను పరిశుద్ధులుగా తీర్చాడు. మార్కు సువార్త 15వ అధ్యాయంలో చూస్తే, పిలాతు యొద్దకు క్రీస్తు ప్రభుల వారిని తీసుకొని వచ్చి, ఇదిగో పిలాతు జన సమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువవై అప్పగించెను. అంతటా సైనికులు ఆయనను ప్రేతోర్యమను అధికార మందిరంలోనికి తీసుకొని పోయి సైనికులందరినీ సమకూర్చుకొని తర్వాత ఆయనకు ఊదా రంగు వస్త్రము తొడిగించి ముళ్ళ కిరీటమును ఆయన తల మీద పెట్టి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారం చేసిరి. యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఇంకా అనేక విషయాలు మనం అక్కడ చూస్తాం. క్రీస్తు ప్రభుల వారు యూదుల రాజు అని పై విలాసాన్ని రాసి ముళ్ళ కిరీటాన్ని ఆయన తల మీద ఉంచి కల్వరి సిలువలో ఆ క్రీస్తు ప్రభుల వారు దేవునికి మనకు సమాధానకర్తగా వేలాడదీయబడ్డాడు. సమాధానకరమైనటువంటి నిబంధనను మన కొరకు ఆయన సిద్ధపరిచాడు. అయితే ఆ చిగురే క్రీస్తు ప్రభుల వారు. ఆయనే ఇదిగో నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలో, సంఘముల కోసం ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమైన వేకువ చుక్కనై ఉన్నాను అంటున్నాడు. నా సహోదరుడా, నా సహోదరి, ఆ రాజు, ఆ చిగురు, ఆ క్రీస్తు ప్రభుల వారు, ఆ సమాధానకర్త అయిన అధిపతి నేడు మన హృదయాల్లో, మన గృహములలో జన్మించి మనలను తన శక్తి బలము చేత నింపునగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి, అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు, మా ప్రభు, సమాధానకర్త యగు అధిపతి అయిన యేసు క్రీస్తు ప్రభుల వారి ప్రశస్త నామంలో దేవా మీ సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలు ఉంచారయ్యా. మీకే స్తుతులు, స్తోత్రాలు. కనికరం గల మా ప్రభా, దినమేళ మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ మాకు అనుగ్రహించిన దేవా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవును మా ప్రభా, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి సమాధానార్థ నిబంధనలలో, ఆ సమాధానంలో, నిత్య జీవంలో మేమందరం పాలిభాగస్థులమై ఎల్లవేళలా మీ ముఖ దర్శనం చేస్తూ మిమ్మల్ని స్తుతించి మహిమపరిచి ఆరాధించే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ
మా ప్రభువును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.